ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బత్తాయి రైతులందరికీ నమస్కారం అండి. ఈరోజు 11వ తేదీ మన 8వ నెల 2026. ఢిల్లీ మరియు హైదరాబాదు, కోల్కతా మరియు అనంతపురం మార్కెట్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయి, అలాగే మనకు ఆగస్టులో ఏ డేట్ పైన మనకు రేట్లు పెరుగుతాయనేది పూర్తిగా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి. చాలామంది బత్తాయి రైతులందరూ సీజన్ కాయలు పెట్టుకున్నారు, ఎప్పుడు రేట్లు వస్తాయని కూడా చెప్తా ఉన్నారు. మనకు మార్కెట్లు ప్రకారం మనకు ఆగస్టు 15 పై నుంచి రేట్లు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు ఆ లోపు మన కాయ సైజు షైనింగ్ కొరకు న్యూట్రిక్స్ రెడ్ కే గ్రీన్ మనం రికమెండ్ చేయడం జరుగుతూ ఉంది. న్యూట్రిక్స్ రెడ్ కే గ్రీన్ అనే డ్రిప్కు న్యూట్రిక్స్ రెడ్ స్ప్రేయింగ్ కొరకు వాడుకోవాలి. అలాగే వేరుకుళ్ళు నెమటోడ్ సమస్య ఉన్నవాళ్ళు మనం సాయిల్ కిట్ వాడుకోవాలి. ఒకవేళ ఎండుపుల్ల కానీ వేరుకుళ్ళు కానీ అలాగే ఉన్నట్టుండి మొక్కలు చనిపోయే సమస్య ఉన్నా మీరు కంపల్సరీ మనం సాయిల్ కిట్ వాడుకోవాలని ప్రతి ఒక్క రైతు సోదరుడికి చెప్తా ఉన్నాం. అలాగే చాలామంది ప్రతి ఒక్క రైతు సోదరుడు ఫీల్డ్ విజిట్ కూడా చేయించుకోండి. ఎందుకంటే మనం ఫీల్డ్ విజిట్ చేయించుకోవడం వల్ల మనకు పురుగు మందుల షాపులపై ఆధారపడకుండా అలాగే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి ఎలా సాధించాలి, అలాగే 12 నుంచి 13 స్పిల్ ప్రొడక్ట్ ఎలా కంప్లీట్ చేసుకోవాలని పూర్తి గైడెన్స్ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు ఫీల్డ్ విజిట్ కొరకు అలాగే న్యూట్రిక్స్ కే గ్రీన్ అలాగే సాయిల్ కిట్ మొక్కలు చనిపోయే సమస్య ఉన్న ప్రతి ఒక్క రైతు సోదరుడు డిస్ప్లేలో కనపడే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీ తోట రైతులు కూడా వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా కొంతమంది రైతులు ఇప్పుడు కాపుకి వెళ్తున్నారండి. ఎరువులు కూడా అంటే ఏమేమి ఎరువులు వేసుకోవాలి సార్, మన పూత బాగా రావడానికి అలాగే పూత బాగా సెట్ అయ్యి పూత బాగా నిలబడడానికి ఎరువులు కూడా మనమే పంపిస్తున్నామండి. మీకు సాయిల్ కిట్ కానీ ఎరువులు కానీ లేకుంటే కే గ్రీన్ కానీ కాయ సైజుకి కానీ షైనింగ్ కానీ ప్రతి ఒక్క సమస్యకు మీకు నేను సాయిల్ కిట్ మరియు ఎరువులు ఏమేమి ఎరువులు వేయాలి ప్రతి ఒక్కటి మనమే నవతా ట్రాన్స్పోర్ట్ కానీ లేకుంటే కార్గో సర్వీస్ని కూడా పంపిస్తున్నాము. అలాగే ఫీల్డ్ విజిట్ చూడండి. ఈరోజు నేను ఫీల్డ్ విజిట్ చేసినది చూడండి, మీకు డ్రోన్ వీలో కూడా చూపిస్తూ ఉన్నాను. కానీ ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని ఫీల్డ్ విజిట్ చేయించుకోండి. అలాగే పురుగు మందుల షాపుల మీద ఆధారపడకుండా ఎక్కువ పెట్టుబడి పెట్టుకోకుండా తక్కువ పెట్టుబడితో మనం అధిక దిగుబడి ఎలా సాధించాలో కూడా తెలుపుతూ ఉన్నాం. ముఖ్యంగా రేట్లు గమనించినట్లయితే ఢిల్లీ టాప్ వచ్చేసి మనకు 36,000 పోతూ ఉందండి. అలాగే మనకు కలకత్తా వండుకొని మన రేట్లు గమనించినట్లయితే 67,000 నుంచి 76,000 టాప్ పోతూ ఉంది. అలాగే మనకు హైదరాబాద్ మార్కెట్లో వచ్చి 27,000 నుంచి 33,000 టాప్ పోతూ ఉందండి. ఇంకా అనంతపురం చెప్పాల్సిన అవసరం లేదు, 15,000 నుంచి మనకు 18,000 లోపల పోతూ ఉంది. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని కాయ రేట్లు అలాగే కాయ సైజు షైనింగ్ తెచ్చుకోండి. అలాగే సాయిల్ కిట్టు మరియు ఫీల్డ్ విజిట్ కొరకు సంప్రదించండి. మనం ఫీల్డ్ విజిట్లో కూడా మనకు తక్కువ పెట్టుబడితో అడ్వాన్స్ కానీ మనకు ఎటువంటి మందులు వేసుకోవాలి అనేది కూడా పూర్తిగా తెలియజేస్తున్నాం. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. మీ తోట రైతులకు వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఫీల్డ్ విజిట్ కొరకు సంప్రదించండి. మీ తోట రైతులు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు చీని మరియు బత్తాయి నిమ్మలో మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. మీరు చూడండి, ఇదంతా తోట చూడండి, మన గైడెన్స్ చూడండి. ఇది ఎంత బాగా నీట్గా మనకు కొమ్మ కత్తిరింపు కానీ అలాగే చూడండి ప్రూనింగ్ కానీ గడ్డి లేకుండా ఎలా పెట్టారో చూడండి. కానీ ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. అలాగే ఫీల్డ్ విజిట్ కొరకు సంప్రదించండి. మీ తోట రైతులకు వీడియోని షేర్ చేయాలని కోరుకుంటూ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఎరువుల సమస్య ఉన్నా అలాగే వాడు పెట్టి ఏమేమి ఎరువులు వేసుకోవాలనుకున్నా లేకుంటే మీకు భూమిలో కర్బన శాతం ఎప్పుడైనా సరే మనకు ఎరువులు వేసినా ఎంత వాడు వచ్చినా పూత రాదండి. భూమిలో కర్బనం లేకపోతే భూమిలో కర్బనం పెరగాలంటే ఏమేమి ఎరువులు వేసుకోవాలి ప్రతి ఒక్కటి రైతు సోదరులకు పంపిస్తూ ఉన్నాం. చాలామంది కొరియర్ చేసి కూడా పంపిస్తున్నాం. ఒకవేళ మీరు చీని బత్తాయి నిమ్మ రైతు అయితే కంపల్సరీ డిస్ప్లేలో గమ్మ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. నేను గ్రూప్లో కూడా యాడ్ చేశాను. ఫీల్డ్ విజిట్ కొరకు అయితే కంపల్సరీ మేము ఛార్జ్ చేస్తున్నామండి. కానీ బయట వాళ్ళతో పోల్చుకుంటే మనం తక్కువే ఛార్జ్ చేస్తున్నాం. డిస్టెన్స్ని బట్టి దూరాన్ని బట్టి మనం ఛార్జ్ చేస్తున్నాం. కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. మీ తోట రైతులకు వీడియోని షేర్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. చూడండి, మీరు వీడియోలు చూస్తున్నారు కదా, ప్రూనింగ్ అంటే కొమ్మ కత్తిరింపులు చేసాడు రైతు. చూడండి తోట క్లీనింగ్ కానీ కొమ్మ కత్తిరింపులు చూడండి, గాలి కూడా మనకు నలువైపులా కూడా గాలి దూరుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. మీ తోట రైతులకు వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.